నేషనల్ డిఫెన్స్ ఫండ్కు తెలంగాణ ప్రజాప్రతినిధులు విరాళం ఇవ్వాలని నిర్ణయించారు. పాక్ ఉగ్ర శిబిరాలపై సైనిక దాడుల నేపథ్యంలో నిర్ణయం తీసుకున్నారు. ఎమ్మెల్యేలు ఎమ్మెల్సీల నెల వేతనాన్ని ఇవ్వాలని కూడా సీఎం సూచించారు. ఇందులో భాగంగానే కాంగ్రెస్ ఎమ్మెల్యేలు ఎమ్మెల్సీలతో డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క భేటీ అయ్యారు. నెల జీతాన్ని విరాళంగా ప్రకటించనున్నారు కాంగ్రెస్ ఎమ్మెల్యేలు. ఇతర పార్టీల ఎమ్మెల్యేలు ఎమ్మెల్సీలకు విరాళం ఇవ్వాలని సూచించారు. ఇక నేషనల్ డిఫెన్స్ ఫండ్కు తెలంగాణ ప్రజాప్రతినిధులు విరాళం ఇవ్వాలని నిర్ణయించారు. పాక్ ఉగ్ర శిబిరాలపై సైనిక దాడుల నేపథ్యంలో నిర్ణయం తీసుకున్నారు. ఎమ్మెల్యేలు ఎమ్మెల్సీల నెల వేతనాన్ని ఇవ్వాలని సీఎం సూచించారు. ఇందులో భాగంగానే కాంగ్రెస్ ఎమ్మెల్యేలు ఎమ్మెల్సీలతో డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క భేటీ అయ్యారు. నెల జీతాన్ని విరాళంగా ప్రకటించనున్నారు కాంగ్రెస్ ఎమ్మెల్యేలు. ఇతర పార్టీల ఎమ్మెల్యేలు ఎమ్మెల్సీలకు విరాళం ఇవ్వాలని సూచించారు. ఇక దీనికి సంబంధించిన మరింత సమాచారాన్ని మా ప్రతినిధి సైదులు ఫోన్లైన్ అందిస్తారు. సైదులు, నేషనల్ డిఫెన్స్ ఫండ్కు తెలంగాణ ప్రజాప్రతినిధుల విరాళానికి సంబంధించి మరింత సమాచారాన్ని మా ప్రతినిధి సైదులు ఫోన్లైన్ అందిస్తారు. సైదులు, పాక్ ఉగ్ర శిబిరాలపై సైనిక దాడుల నేపథ్యంలో నిర్ణయం తీసుకుంది తెలంగాణ ప్రభుత్వం. ఎమ్మెల్యేలు ఎమ్మెల్సీల నెల వేతనాన్ని ఇవ్వాలని సీఎం సూచించారు. ఇందులో భాగంగానే కాంగ్రెస్ ఎమ్మెల్యేలు ఎమ్మెల్సీలతో డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క భేటీ అయ్యారు. నెల జీతాన్ని విరాళంగా ప్రకటించనున్నారు కాంగ్రెస్ ఎమ్మెల్యేలు. ఇతర పార్టీల ఎమ్మెల్యేలు ఎమ్మెల్సీలకు కూడా విరాళం ఇవ్వాలని సూచించినట్టుగా తెలుస్తుంది. దీనికి సంబంధించి మీ దగ్గర ఉన్న అప్డేట్స్ ఏంటి? చక్రి, కొద్దిసేపటి క్రితమే సచివాలయంలో డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క అత్యవసర సమావేశం నిర్వహించారు. ఈ అత్యవసర సమావేశంలో భాగంగా కొన్ని కీలక నిర్ణయాలు ప్రభుత్వం తీసుకుంది. అంటే సీఎం రేవంత్ రెడ్డి సలహా మేరకు ఎమ్మెల్యేలు ఎమ్మెల్సీలు ఒక నెల జీతాన్ని నేషనల్ డిఫెన్స్ ఫండ్స్ కి ఇవ్వాలని ఒక సలహా మేరకు ఈ రోజు బట్టి విక్రమార్క ఆధ్వర్యంలో అత్యవసర సమావేశంలో భాగంగా ఒక నిర్ణయం తీసుకొని అది ఖచ్చితంగా ఎమ్మెల్యేలు ఎమ్మెల్సీలు అందరూ కూడా ఒక నెల జీతాన్ని నేషనల్ డిఫెన్స్ ఫండ్ కి ఇవ్వాలని నిర్ణయానికి వచ్చారు. అయితే ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేలు మాత్రమే ఇస్తున్నారు. అయితే వీటితో పాటుగా ఇక మిగిలిన ఎంఐఎం ఎమ్మెల్యేలు ఉన్నారు, వారు ఒక 7 ఉన్నారు. బీజేపీ ఎమ్మెల్యేలు ఉన్నారు, వారు 8 మంది ఉన్నారు. మిగిలిన ఎమ్మెల్సీలు ఉన్నారు, బీఆర్ఎస్ చెందినటువంటి ఎమ్మెల్సీలు ఉన్నారు, టీఆర్ఎస్ చెందినటువంటి ఎమ్మెల్యేలు ఉన్నారు. సో వీరు అందరూ కూడా ఇస్తే బాగుంటుందని బట్టి అన్నారు. సో అందుకు మరి ఇక ఇరు పార్టీలందరూ కూడా చూడాలి. స్పష్టమైతే ఏ పార్టీ కూడా స్పందించలేదు. అంటే మరి ఇప్పుడే కాబట్టి కాసేపట్లో ఇరు పార్టీలకు కూడా తెలిసే అవకాశం కనిపిస్తుంది. ఎందుకంటే ప్రభుత్వ సలహా మేరకు కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేలు ఇస్తున్నారు కాబట్టి సో మిగిలిన పార్టీ ఎమ్మెల్యేలు అంటే బీజేపీ కానీ బీఆర్ఎస్ కానీ ఎంఐఎం కానీ ఈ అందరూ కూడా ఇచ్చే అవకాశం అయితే కనిపిస్తుంది. ఖచ్చితంగా వారు కూడా ముందుకు వస్తారని చెప్పేసి అందరూ భావిస్తున్నారు. బట్టి కూడా అదే చెప్తున్నారు. కాబట్టి సో ఇక ఖచ్చితంగా బీఆర్ఎస్ కి చెందినటువంటి ఎమ్మెల్యేలు అందరూ కూడా మరి చూడాలి. పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ వారందరితో మాట్లాడి ఒక నిర్ణయానికి వస్తారని కూడా తెలుస్తుంది. ఎమ్మెల్సీలతో కూడా మరొకసారి మాట్లాడి ఒక నిర్ణయానికి రాబోతున్నారు. వచ్చిన తర్వాత ఒక నిర్ణయం తీసుకున్నారు. ఇక బీజేపీ చెందినటువంటి ఆ ఎమ్మెల్యేలు ఎవరైతే ఉన్నారో వారి యొక్క శాసనసభ పక్ష నేత ఎల్ఐటి మహేశ్వర్ రెడ్డి ఉన్నారు. కాబట్టి సో ఎల్ఐటి మహేశ్వర్ రెడ్డి కూడా ఈ యొక్క బీజేపీ ఎమ్మెల్యేలతోటి మాట్లాడే అవకాశం అయితే కనిపిస్తుంది. ఒక నెల జీతాన్ని ఇటు నేషనల్ డిఫెన్స్ ఫండ్ కి ప్రభుత్వ సలహా మేరకు అంటే రేవంత్ రెడ్డి ఆల్రెడీ మొన్ననే చెప్పారు. ఖచ్చితంగా మన యొక్క నెల జీతం ఇటు ఎమ్మెల్యేలు ఎమ్మెల్సీల జీతాన్ని నేషనల్ డిఫెన్స్ ఫండ్ కి ఇవ్వడం వల్ల అది మనం భారత్ కు అంటే ఆర్మీకి ఎంతో సపోర్ట్ చేసిన వాళ్ళం అవుతాం అనేది ఒక నిర్ణయానికి వచ్చారు. కాబట్టి సో అది కొద్దిసేపటి క్రితమే అత్యవసర సమావేశం నిర్వహించినటువంటి అంటే ఎందుకు అత్యవసర సమావేశం అంటే ఒకవేళ పాకిస్తాన్ ఎటువంటి చర్యలకు పాల్పడినా కూడా ప్రస్తుతం హైదరాబాద్ రాజధాని పరిసర ప్రాంతాల్లో ఎటువంటి నిర్ణయాలు ఉండాలి ఏంటనే దానిపైన కూడా ఇటు కొందరు మంత్రులు అంటే ముఖ్యంగా చంద్రబాబు కానీ అదేవిధంగా దామోదర రాజనరసింహ మిగిలిన మంత్రులు అదేవిధంగా రాచకొండ పోలీస్ కమిషనర్ సుధీర్ బాబుతో పాటుగా ఇటు సైబరాబాద్ కమిషనర్ హైదరాబాద్ కమిషనర్ అంతా కూడా అత్యవసర సమావేశం అయ్యారు. ఈ సమావేశంలో బట్టి ఒక నిర్ణయానికి వచ్చారు, చెప్పారు. దాంతో పాటు ఇరు పార్టీలు కూడా ఇస్తే బాగుంటుందని అన్నారు. కాబట్టి ఖచ్చితంగా అందరూ ముందుకు వచ్చే అవకాశం అయితే కనిపిస్తుంది. అటు బీజేపీ ముందుకు వచ్చే అవకాశం కనిపిస్తుంది, బీఆర్ఎస్ పార్టీ కూడా ముందుకు వచ్చే అవకాశం కనిపిస్తుంది, ఎంఐఎం కూడా ముందుకు వచ్చే అవకాశం కనిపిస్తుంది. మొత్తం మన రాష్ట్రంలో 119 మంది ఎమ్మెల్యేలు
ఎమ్మెల్యేలు ఉన్నారు కాబట్టి మిగిలిన ఎమ్మెల్సీలు అదేవిధంగా రాజ్యసభ సభ్యులు కూడా ఉన్నారు, మరి ఎంపీలు కూడా ఉన్నారు కాబట్టి సో ఓవరాల్ గా మన రాష్ట్రంలో ఉన్నటువంటి మొత్తం ప్రజాప్రతినిధులు అందరూ కూడా ఎమ్మెల్యేలు కానీ ఎమ్మెల్సీలు అందరూ కూడా ఒక నెల జీతాన్ని ఇటు నేషనల్ డిఫెన్స్ ఫండ్ కి ఇవ్వడం వల్ల మంచి సపోర్ట్ ఇచ్చిన వాళ్ళం అవుతామని చెప్పేసి కూడా భావిస్తున్నారు. మరి చూడాలి, మరి ఇక ప్రస్తుతం అయితే బట్టి ఆ సలహా చెప్పారు. మరి ఇక ఇరు పార్టీలందరూ కూడా ఆ సలహా మేరకు ఏ విధంగా ముందుకు వస్తారనేది కూడా మనం చూడాల్సి ఉంటుంది. రైట్, థ్యాంక్ యూ సైదులు.